హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కీబోర్డ్ ప్లే చేస్తున్నాను, మీకు నేర్పించబోతున్నాను. ఆ, ఇది బిగినర్స్కి మాత్రమే. ఎవరైతే కొత్తగా కీబోర్డ్ నేర్చుకోవాలని ఆశపడుతున్నారో వారికి బేసిక్ లెసన్స్ నేను చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం. ఇది కీబోర్డ్లో ఇవన్నీ కీస్ అంటారు. వీటిని వైట్ కలర్లో ఉన్నవన్నీ న్యాచురల్స్ అండ్ ఈ బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ ఇవి షార్ప్స్. ఫ్రంట్కి అయితే షార్ప్ అంటారు, అదే ఇది బ్యాక్ అయితే కనుక దాన్ని ఫ్లాట్ అంటారు అనమాట. సో ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆక్టేవ్, మనకి సి టు సి ఇదొక ఆక్టేవ్, ఇదొక ఆక్టేవ్, ఇదొక ఆక్టేవ్, ఇదొక ఆక్టేవ్, ఇది అక్కడ. సో మనకి 5 ఆక్టేవ్స్ అనమాట. 1 2 3 4 5 ఆక్టేవ్స్ ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ ఏమంటారంటే సి, తర్వాత దాని పైన ఉన్నది సి షార్ప్, తర్వాత డికి డి షార్ప్, తర్వాత ఈ, తర్వాత ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, బి, మళ్ళీ సికి వస్తుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ సి, ఒక ఆక్టేవ్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఆక్టేవ్ సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, బి, మళ్ళీ సేమ్ అనమాట. సి టు సి అని మనం చూస్తున్నాము. సో మనకి చూసినట్లయితే సరిగమ పదనిస, నేను థర్డ్ ఆక్టేవ్లో వేస్తున్నాను. సా రి గ మ ప ద ని సా, సా ని ద ప మ గ రి సా. చూసారు కదా, సరి గ మ ప ద ని సా, సా ని ద ప మ గ రి సా. నేను ఇప్పుడు సి స్కేల్ ప్లే చేశాను అనమాట. సో ఇది ఎలా వస్తుందంటే, మనకు ఒక ఫార్ములా ఉంది. సి నుంచి స్టార్ట్ చేస్తే టోన్ టోన్ సెమిటోన్, టోన్ 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 సెమిటోన్. గుర్తుంచుకోండి, టోన్ టోన్ సెమిటోన్, టోన్ 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 సెమిటోన్. మీ బుక్లో రాసుకోండి. ఇది ఒక ఫార్ములా అనమాట. ఇప్పుడు సి ఉంది కదా, ఈ సి మనం ఏం చేస్తున్నామంటే ఈ సికి మనము ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. సికి టోన్ అంటే ఫుల్ అనమాట. ఫుల్ అంటే ఇప్పుడు సి షార్ప్, డి కదా, సి తర్వాత డి, ఇది హాఫ్, ఇది సి హాఫ్, తర్వాత డి అనమాట. సి డి టోన్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక టోన్ ఏంటి, డి నుంచి చూసుకుంటే ఈ టోన్ వచ్చింది కదా, ఇంకో ఒక హాఫ్ పోయింది, తర్వాత ఇంకా తర్వాత సెమిటోన్, టోన్ సెమిటోన్ కదా. సెమిటోన్ అంటే ఇంకా హాఫ్, దాని పక్కనదే అనమాట, ఇంకేమీ లేదు కనుక దాని పక్కదే హాఫ్. టోన్ ఇది టోన్, సికి టోన్ డికి టోన్ ఈకి సెమిటోన్ ఎఫ్, మళ్ళీ టోన్ అనమాట, అంటే జి వస్తుంది, మళ్ళీ టోన్ ఏ వస్తుంది, మళ్ళీ టోన్. 3 టోన్స్ ఉన్నాయి కదా, టోన్, తర్వాత సెమిటోన్ సి. సో మనం ఇక్కడ చూస్తే సా నుంచి సా వరకు, సి టు సి నుంచి మనకి ఒక స్కేల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఏదైతే ఆ ఫార్ములా ఉందో టోన్ సెమిటోన్, టోన్ సెమిటోన్ ఉందో, సో అది ఒక ఫార్ములా అప్లై చేయడం వల్ల స్కేల్ ఫామ్ అయింది. అలాగా ప్రతి దానికి కూడా మనము ఆ యొక్క ఫార్ములాని అప్లై మనం చేయాలి. సో నేను ఇప్పుడు సి ప్లే చేస్తున్నాను. సరి గ మ ప ద ని సా, సా ని ద ప మ గ రి సా. చూసారు కదా, ఇది వచ్చింది. అలా ఇప్పుడు మనం డికి ప్లే చేద్దాం. డికి సేమ్ అదే ఫార్ములా అప్లై చేస్తే మనకి డి స్కేల్లో ఫార్ములా వస్తుంది అనమాట. సరి గ మ ప ద ని సా, సా ని ద ప మ గ రి సా. సో చూసారు, డితో స్టార్ట్ అయ్యి డితో ఎండ్ అయింది. ఇందాక సి స్కేల్లో సితో స్టార్ట్ అయ్యి సితో ఎండ్ అయింది, ఇప్పుడు డితో స్టార్ట్ అయ్యి డితో ఎండ్ అయింది అనమాట. అలాగా ప్రతి దానికి కూడా మన ఫార్ములా అప్లై చేస్తే మేజర్ స్కేల్స్ అంటారు కదా, అది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈకి ప్లే చేద్దాం. సరి గ మ ప ద ని సా, సా ని ద ప మ గ రి సా. చూసారు కదండి ఎలా వచ్చిందో. అలా ప్రతి స్కేల్కి కూడా ఇది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే మనము సి మేజర్ స్కేల్ ఫామ్ చేసాం, డి చేసాం, ఈ చేసాం. సో అదే మీరు కూడా చేయండి, ఎఫ్ చేయండి.
టోన్ కదా, టోన్ ఇది, దీని టోన్ ఇది సెమీటోన్, టోన్ 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 సెమీటోన్. అర్థమైందా? హాఫ్ వదిలేసాం మనం, ఇక్కడ ఇది హాఫ్ వచ్చింది అనమాట కదండి, సెమీటోన్ వచ్చింది ఇక్కడ వచ్చింది. సో ఇది ఎఫ్ స్కేల్ అనమాట. సరిగమ పదని సా సాని ద ప మ గ రి సా. చూసారు కదా ఇలా ఫామ్ అయింది. సో మీరు ఏమీ టెన్షన్ పడొద్దు, ఇట్స్ ఈజీ, వెరీ ఈజీ. సో మీరు ఇది ఎక్కడైనా ప్లే చేయొచ్చు. ఈ ఫస్ట్ ఆక్టేవ్, సెకండ్ ఆక్టేవ్, థర్డ్ ఆక్టేవ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ ఆక్టేవ్స్లో ఎక్కడైనా సరే కూడా మీరు ఇది ప్లే చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి, సిలో. సరిగా ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా కొంచెం బాగా హై ప్లే చేద్దాం. చూసారు కదా, ఇది కూడా మనము ప్లే చేసామన్నమాట. సో మీరు ఫింగరింగ్ అంటారా, ఫింగరింగ్ చూడండి. ఇప్పుడు మన 10 ఫింగర్స్ ఉన్నాయి ఇలాగా. సో ఇది మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ మనం కార్డ్స్ ప్లే చేస్తూ ఉంటాము, ఇక్కడ లీడ్స్ కానీ కార్డ్స్ కానీ అవి కూడా ఇక్కడ కూడా ప్లే చేస్తూ ఉంటాం అనమాట. సో ఫ్రెండ్స్ మరి చూడండి, ఇప్పుడు మీ హ్యాండ్ ఉంది కదా, మీ హ్యాండ్ ఒక వైట్ పేపర్ మీద పెట్టి హ్యాండ్ అలా గీసుకొని దీనికి నెంబర్స్ వేసుకోండి. ఇది థంబ్కి 1, తర్వాత 2, 3, 4, 5 అని నెంబర్స్ వేసుకోండి. సో ఈ మేజర్ స్కేల్స్లో మనం ప్లే చేసేది 1, 2, 3, 1, 2, 3, 4, 5 అనమాట. చూడండి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. సిలో 1, 2, 3, అప్పుడు ఇలా వెనక్క నుంచి 1, 2, 3, 4, 5 మళ్ళీ 5, 4, 3, 2, 1, మళ్ళీ పైనుంచి 3, 2, 1. ఇది ఫింగరింగ్ అనమాట, ఈజీగా మనం చేయటానికి. ఏ ఫింగర్ పడితే ఆ ఫింగర్ మనం ప్లే చేయకుండా ఈజీగా మనం ప్లే చేయడానికి ఇక్కడ అది యూజ్ అవుతుంది అనమాట. చూడండి మరొకసారి నేను ప్లే చేస్తాను. 1, 2, 3, దీని వెనక్క నుంచి తర్వాత బటన్ వెనక్క పెట్టి మళ్ళీ 1, 2, 3, 4, 5, మళ్ళీ అక్కడ నుంచి 5, 4, 3, 2, 1, 3, 2, 1. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి కరెక్ట్గా ఇలాగా మనము ప్లే చేస్తాం అనమాట. ఇప్పుడు డీలో కూడా ప్లే చేసి మీకు చూపిస్తాను చూడండి. 1, 2, 3, 1, 2, 3, 4, 5, 5, 4, 3, 2, 1, 3, 2, 1. ఈజీగా మనము ప్లే చేస్తున్నాం. సో ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఎఫ్ దగ్గర ప్లే చేసేటప్పుడు ఫింగరింగ్ కొద్దిగా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 4 ఫింగర్స్ పడతాయి అనమాట. 1, 2, 3, 4 సారీ గా మా వెళ్ళింది కదా ఇక్కడికి. తర్వాత మళ్ళీ బటన్ నుంచి తమ్ నుంచి స్టార్ట్ చేయాలి. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 4, 3, 2, 1, 4, 3, 2, 1. అర్థమైందా? ఇందాక ఎలా ప్లే చేసాం? 1, 2, 3, 1, 2, 3, 4, 5. ఇదన్నీ స్కేల్స్కి ఒకటే అనమాట. కానీ ఓన్లీ ఎఫ్ దగ్గరకు వచ్చినప్పటికీ మనకి ఫింగరింగ్ ఈజీగా ఉండడానికి 1, 2, 3, 4, 1, 2, 3, 4, 4, 3, 2, 1, 4, 3, 2, 1. మనకి ఇది ఈజీగా అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. CDE FGABC ఇవన్నీ కూడా స్కేల్స్ మీరు రాసుకోండి. సో అన్నీ ప్రాక్టీస్ చేయండి బాగాని. సో ఈ షార్ప్స్ నుంచి కూడా అదే ఫార్ములా, టోన్ టోన్ సెమీటోన్, టోన్ 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 సెమీటోన్. ఇప్పుడు C షార్ప్ నుంచి మొదలు పెట్టి అలాగా మేజర్ స్కేల్స్ ఫామ్ చేయండి, ఓకేనా? అది చాలా ఈజీగా మనం చేయవలసింది అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము మైనర్స్ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు మేజర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అన్నీని. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో నేను ఇంకా మంచిగా చేయటానికి మీరు బాగా నేర్చుకొని నేను బాగా చేద్దామని మీకు నేర్పిద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే అక్కడ ఉన్న గంట సింబల్ మీద మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు అది వస్తుంది. సో నేను ఫస్ట్ టైం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇలా చెప్పటం ఇది. సో మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముచున్నాను. బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.